ఆ చేసేదేదో మీరెందుకు ఎత్తలేరు మరి? తీన్మార్ మళ్ళీ 20,000 చేసింది కాబట్టి నువ్వు 50,000 చేయి. మీ మీ మొఖాలకైతే ఇప్పుడు తీన్మార్ మళ్ళీ అంత సీన్ లేదని అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా, మీ మొఖాలకైతే ఉంది కదా, మీరు 50,000 తీసుకుపోయి ఇయ్యిరి మరి. ఇప్పటికైనా ₹1,00,000 సాయం చేయరు మరి. బుద్ధి ఉండాలే మాట్లాడడానికి ఆ మాట. ఇంకితగా ఇంకా పెద్ద పెద్ద జర్నలిస్టులు అన్లైన్లో చేసాను మాట్లాడుతున్నావు. ఇగో ఈమె బాగా బలిసింది అంటున్నావు కదా నువ్వు. ఇలా ఏం మాట్లాడుతుందంటే, ఇగో వీళ్ళు ఏమంటుంది, తీన్మార్ మల్లన నీకు బాగా బలిసింది అంటుంది కదా, తీన్మార్ మల్లన ఆఫీస్కే వస్తా దమ్ముంటే కాసుకోండి. ఎవడు ఆపి నిన్ను? ఎవడన్నా పగ్గాలు కట్టేసి ఆపిరా నిన్న? ఎవడు అని ఆపిండా? రోజు 8 గంటలకు ఆనే ఉంటాడు మార్నింగ్ న్యూస్లో. నిన్న ఎవడ ఆపుతుండ మార్నింగ్ న్యూస్ టైంలో మార్నింగ్ న్యూస్ చెప్పకుండానే ఆఫీసులో ఉంటాడు. పేద ప్రజల కష్టాల కోసం ఎవరు వస్తారా, పేదోడు అలా కష్టాలు ఏందని తీర్చడానికి కోసం ఉంటాడు. నీకు తెలియదా ఉంటాడని? ఈ యూట్యూబ్ ఛానల్ ముంగట పొంకనాలు కొట్టడానికి పెద్ద పెద్ద డైలాగ్ చూస్తున్నారా? బాగా బలిసింది అంటున్నావు కదా. ఇగో చూడు, ఎవరో బలిసిందని నేను చూపిస్తా. అసలు ఇట్లా మాట్లాడద్దు. ఇగో నువ్వు V6లో పనిచేసేటప్పుడు నువ్వు రావులమ్మ, ఇగో ఇప్పుడు ఎట్లున్నావు చూడు. ఇగో మరి ఎవరినంటారు మరి? ఎవరినంటారు? నువ్వు అన్న సందర్భానికే నేను చెప్తున్నా. ఇగో గిట్లా ట్రోల్ చేస్తారు. ఎందుకంటే